సకల ఆశీర్వచన స్తోత్రములకు నిలయమైన నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వక వందనాలు. నాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, చిందించిన రక్తధారులకై వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ఫిబ్రవరి 27 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి. కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి. కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు. దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు. మన ప్రభువే మనకి మాదిరి. దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ఏలియా, ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడయ్యాడు. మనం కూడా కాగలం. దేవుడు అతన్ని దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. గిద్యోను, యెఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. పేతురుకి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు. బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. ప్రియ శిష్యుడైన యోహాను పత్మస్సులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటాము. ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలు అందకుండా చేసిన వాళ్ళమవుతాము. ఒంటరి ప్రార్థనల వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు. అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది. ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు. ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు. ఎంచదగ్గ దైవ కార్యాలు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.